వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు కొంచెం నల్ల ద్రాక్ష ఉన్నాయి, దాంతో జ్యూస్ చేస్తున్నా. నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెకి చాలా మంచిగా పనిచేస్తాయి. అలాగే చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా. దీంతో 1 కప్పు అయినవి. ద్రాక్షకాయలో క్యాన్సర్ రాకుండా చూస్తాయి. దీనిలో 3 స్పూన్ల పంచదార వేస్తున్నా. మీకు షుగర్ అవసరం లేదనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు చల్లటి నీళ్లు పోస్తున్నా. అలాగే షుగర్ రానికుండా చూస్తుంది నల్ల ద్రాక్ష. వారానికి ఒకసారైనా తాగితే జ్యూసు చాలా మంచిదండి. ఇంకా ఇదేమో షుగర్ ఉన్న వాళ్ళు జ్యూస్ తాగకూడదు. కాయలో ఒక 10-15 తినొచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని వద్దాము. మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందాం. ఈ నల్ల ద్రాక్షలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. ఆ పైన నల్ల తొక్క నలగదని మనం తినం కదా, అది చాలా మంచిది. నల్ల ద్రాక్ష గుండెకి చాలా మంచిది. అలాగే క్యాన్సర్ కూడా రానివ్వదంటండి. నేను 1 కప్పు ద్రాక్షకే 1 కప్పు నీళ్ళు వేసానండి. షుగర్ అవసరం లేకపోతే తేనె ఉంటే తేనె వేసుకోండి, తేనెతో కూడా బాగుంటుంది. అంతా ఇలా వడకట్టేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ నల్ల ద్రాక్ష జ్యూస్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఆరోగ్యానికి చాలా మంచిదైన నల్ల ద్రాక్ష జ్యూస్ రెడీ అయిపోయింది. ఇదేమో మధ్యాహ్నం అయింది కదా, కీరా దోసకాయ కట్ చేసి పెట్టాను. జ్యూస్ గ్లాసులో వేసుకున్నాక 2 ఐస్ ముక్కలు వేసుకుంటే కూల్గా ఉంటుంది. కొంచెం మధ్యాహ్నం కదా. ఇవాళకి వీడియో ఎంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.